నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్ అటెన్క ఆర్తలు. ఖాళీ చేపిస్తుండ్రు మూసి ఇండ్లు, వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు. బతుకమ్మ చీరల మీద కొట్లాట, మంచిగా లెవ్వనే బందు పెట్టిండ్రట. రైతుల కోసం 2 పార్టీల పోరు, రుణమాఫీ అవుతుందన్న సర్కారు. డిక్లరేషన్ ఇయ్యాలని బోర్డు, జగన్ తిరుపతి టూరు రద్దు. షూరైన బతుకమ్మ సంబరాలు. తెలంగాణలో పుట్టి తెలంగాణలో వారే ఒకే ఒక్క నది మన మూసి. అనంతగిరి కొండల పుట్టి అడవుల పారుకుంటూ వస్తుంటే వనమూలికలు కలిసి రోగాలు నొప్పులు పోగొట్టే పవర్ ఉండేనట వెనకట. ఇక పట్నం నడిమిట్లకెళ్ళి పోతుంటే అట్రోకు పాత పట్నం, ఇట్రోకు కొత్త పట్నం. నీళ్లు మస్తు తేటగా ఉండేటి అని పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు. మరిప్పుడు మూసి అంటేనే ముక్కు మూసుకునే కథ. ఇండ్లకెళ్ళి గలీజ్ నీళ్లు లండు బొండు మొత్తం అండ్లనే కలిసబట్టే. జాగలు కొనే తాకత లేనోళ్ళు ఒడ్డు పొంట గుడిసెలు ఇండ్లు కట్టుకొని ఉంటాండ్రు. ఇప్పుడు గలను ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్లకు దోలే కార్యం నడుస్తుంది. మూసీ నదిలో ఇండ్లు కట్టిన వాళ్ళని ఇంకో కాడికి తీసుకుపోతున్నారు చిన్నగా. ఆఫీసర్లే డీసీఎంలు పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు కాబట్టి కొందరు సరే అని పోతుంటే ఆడాడ లొల్లులు అవుతున్నాయి. లంగారౌస్ ఏరియాలో మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. మేము ఇంకో కాడికి పోమంటే పోమని ట్రాఫిక్ అంతా జామ్ అయితే పోలీసులు బుద్రకిచ్చి పంపారు. చైతన్యపూర్ ఏరియాలో డీసీఎంలు మలరగొట్టిండ్రు. పట్టాలున్నాయని కొందరు, అన్ని ట్యాక్సులు కడుతున్నామని ఇంకా కొందరు. మూసీకి వరదలు వస్తే కూడా మా బస్తీలకు రాలేదని కొందరు చెప్తున్నారు. నీళ్లు వదులుతున్నాం అన్నారు, గండిపేట నీళ్లు వదులుతున్నాయి జాగ్రత్త అని చెప్పారు. సరే అని 2-3 సార్లు చేసి చూసినాం కానీ ఎట్లా పోయి అట్లా పోయినా మొత్తం పట్నం మునిగితేనే ఇంతవరకు వస్తుంది. సగం పట్నం మునిగినా గానీ ఇప్పుడు ఎట్లా పోతున్నా అట్లా. అయితే ఒక్కింట్లో 2-3 కుటుంబాలు ఉంటే ఒక్కరికే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అనేది అదో గడబాడు. ఇద్దరు ఇల్లు ఇది మాది మాకు తమ్మింది మాది. నాదే మా తమ్ముడు లేడు, మేమున్నాము అని మా పేరే చెప్పినాం అంతే, మా తమ్ముని పేరు చెప్పలే. లేలే అందరిని వెళ్ళిపోమంటలేము. నది గర్భంలో ఉన్న ఇళ్ళకే మార్కింగ్ పెట్టినాము. కడమల తెరువుకు రామని మంత్రి పొన్నం సార్ కుల్లా చెప్పిండు. అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి 3 జిల్లాలలో కలిపి 2166 ఇళ్లు ఖాళీ చేయాలన్నట్టు. మేము బఫర్ జోన్ గానీ FTL గానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. పవర్లు ఉన్నప్పుడు మూసి మీద ఉన్న 28,000 ఇండ్లు గులగొట్టవలసిందేనని చెప్పిన గులాబీ పార్టీ వాళ్ళు ఇప్పుడు అడ్డం పడుతుండే వరకు గిట్లా అరుచుకున్నాడు. వరదల్లో ఇల్లు మునిగితే 10,000 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని చేసినారు తప్ప పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ఆలోచన చేసినారా? వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాము, ఇంకేదన్నా ఉంటే మాట్లాడతాం, కానీ ఖాళీ చేయక తప్పదు అనేది సర్కారు వాళ్ళ మాట. పొద్దుగాల మా ఊరికెళ్ళి ఓ గక్క ఫోన్ చేసిందుల్లా. అపర్ణ సద్దుల బతుకమ్మకు ఊరికొస్తావు కదా, అందరము ఒక తీరు చీరలు కట్టుకుందామని ఆడకట్టోళ్ళమంతా డిసైడ్ చేసినాం. నీకు కూడా తీసుకోమంటావా? వచ్చినాక పైసలు ఇద్దు తీ అన్నది. అవ్వా అట్లా నాక మంచిగా తీసుకోరక్క, 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే. పండుగ పూట ముద్దుగుండాలే అన్న మురుసుకుంటా. మా ఊర్లోనే కాదు, మీరు కూడా గదే పనులున్నారని నాకు ఎరికే. సరే ఇక వార్తలకు పోదాం. బతుకమ్మ చీరల లడా ఎత్తుకున్నదో భారత రాష్ట్ర సమితో. చీరలు ఎందుకు వంచలేరు, ఆడిబిడ్డలో గోస వచ్చుకుంటున్నారు, గిట్లయితే పండుగ ఎట్లా చేసుకుంటారు అని గవర్నమెంట్ మీద గరమయ్యండు రామన్న. తన దారుణమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం బతుకమ్మ చీరలు బంద్ పెడుతూ తీసుకున్నది. 7.5-8 ఏళ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్ సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇచ్చిందే 7 ఏళ్లు, అటు ఇటుగా 17 300 కోట్లు అంటే 2,100 కోట్లు ఖర్చు పెట్టినట్టు. కానీ సారేమో 3,300 కోట్లు అయినాయి అనబట్టే. మరి కడమ 1,200 కోట్లు ఏమైనాయో. ఇంకా గమ్మత్ ఏందంటే బతుకమ్మ చీరలు నేసిన వాళ్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్లులు ఇవ్వకుంటే కాంగ్రెస్ వచ్చినాక కట్టేసింది నేతన్నలను గోసబెట్టద్దని. 200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేది. అంటే మా ప్రభుత్వం పోతుందని మేము అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీ క్లియర్ చేసి పోతుండే. అచ్చా మళ్ళా మా పార్టీనే గెలిపియాలి, అట్లయితేనే బిల్లులు ఇస్తామని పెండింగ్ లో పెట్టిరా ఎట్లా? అటుకెళ్ళి ఎమ్మెలాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ లైన్లోకి వచ్చిండు. నాసిరకం మీ రాజకీయ లబ్ధి కోసం బతుకమ్మ చీరల పేరిట సూరత్ నుండి చీరలు తీసుకొని వచ్చి అవినీతి అక్రమాలకు తెరలేపినందుకు సారీ అని చెప్పాల్సింది.
నా మీద కోపం, మా పార్టీ మీద కోపం. నీ మీద కోపం మాకు ఉండాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు ఉంది, ప్రజల మీద పక్కన పెట్టారు. లీడర్ల మాటలు ఎట్లున్నా బతుకమ్మ చీరల మీద ఫస్ట్ కాంచెల్లి లొల్లే. పాలిస్టర్ చీరల కంటే అధ్వానం ఉన్నాయని, పండుగ పూట గివ్వెట్లా కట్టుకుంటారా అని, మంత్రి మేడాలు ఎమ్మెల్యేల ఇంట్లో గిసొంటియే కడుతున్నారా అని, చీరలకు బదులు సరుకు సౌదలో పైసలు ఇయ్యాలని పతేడు గడబడి అయితేనే ఉండే. ఇక ఇటు చూడండి, సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపాలిటీ ఆఫీస్ ఎన్ని గణం చీరలు ఉన్నాయో ఇప్పటి అనుకునేరు, నిరుడొచ్చినాయి అట్లనే దాచిపెట్టారు ముద్దుగా మూటలు కట్టి. దాదాపు 10 లక్షల రూపాయల విలువ చేసే చీరలు గోడౌన్లో ఉన్నాయి. ఎందుకు వీటి గోడౌన్లో ఉన్నాయి? ఇవి ఎందుకు ప్రజలకు పంచలేదు? ఒకవేళ పంచినట్టు రికార్డులో ఉన్నది. బతుకమ్మ చీరల భాగవతం గిట్లుందనే ఈ తాపకు బంద్ పెట్టిరట. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఇవ్వాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఆ ఆర్డర్ కూడా మన నేతన్నలకే. ఇవెన్నడిస్తారో గాని మీరన్నా మంచి చీరలు వంచుండ్రి సాలరు, అమ్మలక్కలతోటి మాట రాకుండా. తిరుపతి వార్తలంటే భక్తులు బగ్గొచ్చిరట. దర్శనానికి 30 గంటలు పడుతుందట. రూములు దొరకలేవట. గా మంత్రి పోయిండు, గీ హీరో వచ్చిండు, ఎంకన్నకు బంగారం సమర్పించిండ్రు, భక్తులకు పలానా సౌలతి చేస్తుండ్రు. ఇలా ఆమ్దాని గిన్ని కోట్లు వచ్చింది. నెత్తెంటికల మీద గంతొచ్చింది. లడ్డులకు ఆధార్ కార్డు పెట్టిండ్రు. గీ వార్తలు ఉంటుండే. కానీ 6 రోజుల కాంచి నెయ్యి, లడ్డు, కొవ్వు, కల్తీ, ప్రసాదం, అపచారం. మరి ఇయ్యాలేమైందో సుత చూడాలే కదా. ఈ రాత్రికి తిరుమలకు వచ్చి రేపు పొద్దుగాల ఎంకన్న దర్శనం చేసుకుందాము అనుకున్నాడు పాత సీఎం జగన్ సారు. మీఎల్ వడ్లనే లడ్డు అపవిత్రం అయ్యింది. మొదలు డిక్లరేషన్ ఇచ్చినాకనే రావాలని టీడీపీ, బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు లడాయి అందుకున్నాయి. వైకుంఠం కాంప్లెక్స్ కాడ బోర్డు కూడా పెట్టిండ్రు. అంటే ఏరే మతాన్ని నమ్మేటోళ్ళు ఈ గుడికి వస్తే ఎంకన్న స్వామిని నమ్మినా నమ్ముతున్నట్టు కాగితం రాసి సంతకం పెట్టాలి. అసలు ఆ అప్పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట. చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి ఇతన్ని. యేసు ప్రభువా, హల్లెలూయా. ఇదే నా న్యాయం. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా. మళ్ళా జగన్ సార్ ఎంబట లీడర్లు, కార్యకర్తలు రావద్దని లోకలోలకు పోలీసులు నోటీసులు పంపిర్రు. పాత సీఎం వస్తుంటే శాంతియుతంగా నిరసనలు చేయాలని హిందూ సంఘాలు కూడా డిసైడ్ చేసినాయి. గిసొంటియాల కొత్త లొల్లి ఎందుకు అనుకున్నాడేమో. తిరుపతికి ఓడే క్యాన్సిల్ చేసుకొని ఇలేకలరా మీటింగ్ పెట్టిండి ఇంటికాడనే. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈ రోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను. అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. జగన్ సార్ ఏరే మతం మనిషి అని లొల్లి అవుతున్నది కదా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఎందుకు ఇంట్లో రూమ్ చదవాలి, బయట కూడా చదువుకోవచ్చు. ఎందుకు చర్చకి పోకూడదు? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. నేను హిందూని, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను. నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనలు పాటిస్తాను. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? దళితులు రాని ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. కానీ మీరు నెయ్యిని నెరి అగ్వకు కొన్నారట. రేట్లకు బయట దొరకదు కదా సారు. 2019 జనవరిలో 324 రూపాయలు కొన్నారు. మన అడేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? చంద్రాల్ సార్ దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తున్నాడు. ఈ పాపం అంతా ఆయనదే. రేపు అందరు పూజలు చేయండి గిట్లా ఆవాజ్ ఇచ్చిండు. ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం. ఇష్టం లేదు పోవడానికి. అక్కడికి పోతే సంతకం పెట్టాలి. సంతకం పెట్టేది ఇష్టం లేదు. సంతకం పెట్టి కూడా దౌర్జన్యం చేయాలి. దౌర్జన్యం చేయడానికి వీలు లేదు. నిన్న చాకలి ఐలమ్మని తలుసుకున్నాం. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీని, ఇంకో ఆరమైతే కాకా వెంకట స్వామిని. ఇట్లా తెలంగాణ కోసం గొట్లాడినోళ్ళు, గరీబుల కోసం తండ్లాడినోళ్లను ఏడాది కోపారన గుర్తు చేసుకుంటేనే కదా రేపటి పోరలకు వాళ్ళ గొప్పతనం ఎరకయ్యేది.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పండుగను సంబురంగా చేసింది సర్కారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల లీడర్లు, అభిమానులు బగ్గనే వచ్చిండ్రు రవీంద్ర భారతికి. జలదృశ్యం కాడున్న పెద్ద మనిషి విగ్రహానికి దండలేసి నివాళులర్పించిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు ఇట్లా గొలుసుకున్నారు తెలంగాణ కోసం కొట్లాడిన లీడర్ను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టింది సర్కారు. 109 ఏళ్ల కిందట కొమరంభీం జిల్లాలో పుట్టి తెల్లోళ్లతోటి కొట్లాడి నిజాం నవాబ్ మీద మరలబడ్డాడు. ఎన్కసీర్ ఎమ్మెల్యే అయిండు. 1969లో జరిగిన ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవిని గడ్డిపోసలెక్కి ఇసిరిపడేసి జంగుల ముంగట నడిచినోడు మన బాపూజీ. స్వయాన ఇందిరాగాంధీ గారే పిలిచి మీరు గవర్నర్ గా వెళ్ళాలని చెప్పి అభ్యర్థించిన, సున్నితంగా తిరస్కరించినటువంటి మహానుభావుడు బాపూజీ గారని చెప్పుకున్న ఇల్లు కూడా తెలంగాణ ఉద్యమం కోసం అడిగిన తక్షణమే అడగకుండానే ఇంటిని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చిండు అప్పట్లా. తొలి దశ నుంచి మలి దశ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమం జెండాను మోసిండు. ఎన్ని మీటింగులు పెట్టిండో, ఎందరిని ఉద్యమంలోకి తెచ్చిండో లెక్కే లేదు. బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. బీసీల హక్కుల కోసం, బీసీలకు పదవుల కోసం శాతనైన కాడికి దండలాడిండు కాబట్టి ఇవాళ ఇంతమంది యాద్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తానికి 2 ఏళ్ల ముంగట 96 ఏళ్ళ ఏజీల కాలం చేసిండు. 95 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఆఖరి వరకు మీ ఉద్యమంలో మీతో వెంబడి ఉంటానని హామీ ఇస్తూ జై తెలంగాణ. ధర్నాలంటే దంచుడు, నిరసనలంటే నూకపోడు, దీక్షలంటే గుంజిపడేసుడు. ప్రతిపక్షాలు ఏం చేసినా మునుపు గిట్లనే ఉండే. మళ్ళా మీదికెళ్ళి ఆర్డర్లు వచ్చుడు, వాళ్ళు అమలు చేసుడు. ధర్నాలు చేస్తానికి ధర్నా చౌకే ఎత్తేస్తే ప్రతిపక్షాలు కొట్లాడి తెచ్చుకుంటే అదే ధర్నా చౌక్లా కారోళ్ళు ధర్నాలు చేసిండ్రు మునుపు. రోడ్ల మీదకి వస్తే అరెస్టులే నడుస్తుండే. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 పార్టీలు రుణమాఫీ లడాయి అందుకున్నాయి ఒకటే పారి. సిద్దిపేట జిల్లా నుంగనూరులో హరీష్ రావు సారు ధర్నా చేసిండు రైతులతోటి కలిసి. వచ్చే బతుకమ్మ దసరా పండుగ లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని మొత్తం తెలంగాణ హైదరాబాద్ కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం. అంటే ఇంకో 15 రోజులు టైం ఇచ్చినట్టు. అప్పటి వరకు అందరు బ్యాంకు బాకీలు 2 లక్షల లోపు సుక్తా కాకుంటే సీదా సచివాలయం కాడుకు వస్తారట. ఇక కమలం పార్టీ వాళ్ళు సోమవారం హైదరాబాద్ దర్రా చౌక్ లో ఊకుంటారట. రుణమాఫీ చేస్తామని మోసం చేసి కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి. అంతా జూటా చెప్పినట్టే మాఫీ చేస్తున్నాము. పేర్ల తప్పులో, ఆధార మిస్టేక్ లో ఉన్నోళ్ళే ఆల్చమైతున్నాయి. అవి కూడా చెప్పునే అయిపోతాయి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట. మిర్చిల బండి అగవడితే సలబ్బా పోతూనే ఉంటారు. కాకా గరం గరం బజ్జీలు ఓ ప్లేట్ ఇయ్యే అని తీసుకుంటారు. అంచుకు ఉల్లిగడ్డ పచ్చలు, ముంచుకుంటానికి ఇంత చట్నీ, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటా తింటా అంటే మస్తు ఉంటుంది కదా. ముచ్చట చెప్తాంటేనే కొందరికి నోట్ల నీళ్ళు ఊరుతుండొచ్చు. కానీ ఎన్నడన్నా బజ్జీలు దేవా కడాయి దిక్కు చూసిండ్రా? అందులో ఏం నూనె వాడుతుండ్రో నజరేసిండ్రా? ఏం పిండి కలుపుతాండ్రో తెలుసుకుండ్రా? గవన్నీ మాకెందుకబ్బా, దెబ్బ దెబ్బ తిన్నామా, పైసలు చేతిలో పెట్టినామా అంటుర్లే. గీ సార్ని చూడుర్రిగా. రాత్రి చెండూరులో సల్లసల్ల ఉంది. గరం గరం మిర్చిలు తిందామని బజ్జీల బండి కాడికి వచ్చిన రాజన్న కడాయిల కర్రేటి నూనె చూసి అదురుకున్నాడు. ఆయిల్ ప్యాకెట్ చెకింగ్ చేస్తే మంచిది కాదంతే లేంది. 40 రూపాయలు పెట్టినా పర్వాలేదు కానీ మంచి ఆయిల్ వాడు. నాకు లాభం లేదనే చచ్చిపోతున్నా నేను. 18 ఏళ్ళు బిజినెస్ చేయవచ్చు. అరే ఈ లాభం లేదని అడ్డమైన నూనెల దేవి పబ్లిక్ పానాలు ఖరాబ్ చేస్తావురా అని నిమ్మలంగా క్లాస్ వీకెండ్. సరే ఈ 10,000 తీసుకో, రేపటికెళ్ళి మంచి నూనె వాడమని పైసలు ఇచ్చిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. ప్యాకెట్ స్టాక్ రేపటి నుంచి మంచి నూనె తీసుకురా. చండూరులో మొత్తం మిర్చీలు అందరూ నీ దగ్గర లైన్ కడతాను మంచి నూనె. నేను మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా నీ దగ్గర మిర్చీలు తింటా కొత్త ఆయిల్ తోటి. నేను కూడా ఇక్కడనే తింటా. అట్లనే పిండి సంగతి కూడా అడిగిండు బండి ఓనర్ ను. ఒక్కటే కదా మీతో పిండి మంచిగా ఉందా? పిండి నేను పట్టిస్తా. నూనెలు, పిండి, మిర్చీలు అన్ని ఏక్ నెంబర్ వాడు. కావాలంటే రేటు పెంచమని సలహాలు ఇచ్చి గీ ఇమ్మతి కూడా ఇచ్చిండు. ఒక నెల రోజులు చూడు, పైసలు నెల లాస్ అయితే నేను ఇస్తాను సొంతంగా. ఎమ్మటే ఓ కిరాణా దుకాణం కాడికి పోయి కల్తీ సరుకు సౌదాలు వాడొద్దని వార్నింగ్ ఇచ్చిండు. అంటే ఎమ్మెల్యే సారే ఫుడ్ ఇన్స్పెక్టర్ అయ్యి తిండిని చెకింగ్ చేసిండు అన్నట్టు. ఇక ఇటు చూడండి, ఆటోలో స్కూల్ పిల్లలను ఎక్కువ మందిని ఎక్కించుకొని పోతుంటే మందలు ఇచ్చిండు డ్రైవర్ అన్నను. ముందలున్న వాళ్ళందరినీ వెనకాల ఊకుండా పెట్టిండు గిట్లా.
ఇక మొన్న వైన్సులు పర్మిట్ రూములు చెకింగ్ చేసి పొద్దుందాకా తాగుడేందని ఉత్తమ కస్టమర్ల క్లాస్ తీసుకొని బెల్ట్ షాప్లకు మందు సప్లై చేయొద్దని ఆర్డర్ వేసిండు. మునుగోర్ల మునుం పెట్టి అన్ని పనులు ఒక్కనివే ఎంత నడుచుకుంటావు సారు? జర ఆఫీసర్లను కూడా గెదుము, ఎవరి డ్యూటీ ఆల్ చేయకుంటే ఎట్లా? దుక్నంలా 1000 రూపాయలకు సరుకులు కొని 500 చేతిలో పెడితే ఊకుంటారా? పెట్రోల్ బంకులా 100 రూపాయలు తీసుకొని 50 రూపాయలకే కొడితే అడగమా? అట్లనే నెలంతా పనిచేస్తే సగం రోజుల జీతమే కట్టిస్తే ఊకుంటామా? ముందే 3 నెలల అడ్వాన్స్ తీసుకొని నెలకే ఇల్లు ఖాళీ చేయమంటే వేస్తామా? చల్ అట్లెట్లుంటది? తీసుకున్న పైకానికి మనకు వాపస్ వచ్చిన దానికి బరాబర్ ఉండాల్సిందే అంటారు కదా, కానీ గీడ గిట్లున్నది. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే ఉన్నది మిల్లర్లు బిడ్డర్ల కథ. సర్కార్కు రావాల్సిన 16,000 కోట్లు విలువైన ఓట్లు దగ్గర పెట్టుకొని మస్తు డ్రామాలు ఆడుతున్నారట. మరి గవర్నమెంట్ రైతుల దగ్గర కొని మిల్లింగ్ కోసం రైస్ మిల్లుకు పంపితే వాళ్ళు పట్టించి బియ్యం సప్లై చేయాలి. కానీ పంపిన వాటిలకు ఇచ్చిన బియ్యానికి పొంతన లేకుంటుంది. యాసంగి పంటయే ఇంకా 11,000 కోట్లు విలువగల వాటిలు మిల్లర్ల కాడనే ఉంటే ఆఫీసర్లు చెకింగ్ చేసి ఆడాడ మిల్లులు సీజ్ చేసినా అస్సలు బుగులు పడతలేరు. ఇచ్చిన ఒడ్లు సీఎంఆర్ పెట్టమంటే అమ్ముకోవడం రెండు పరిశీలించినప్పుడు ధాన్యం 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యము తక్కువ ఉన్నట్టు గుర్తించడం అయింది. దీన్ని కేసు నమోదు చేసి మిల్లర్లు గిట్ల కథలు పడుతుర్రనే టెండర్లు పిలిచి ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే వాళ్ళు సుత 5,000 కోట్లు బాకీ పడ్డారు. ఊకుంటూ ఉన్నకాడి కూర్చుతట్టుర్రని ఈ కాంచి కండిషన్లు పెడుతుంది గవర్నమెంట్. మొదలు బ్యాంకు గ్యారంటీ పెడితేనే వడ్లు పంపిస్తారట. అంతేకాదు ఇన్నేళ్లు బియ్యం వాపస్ ఇయ్యని మిల్లులకి వడ్లే పంపొద్దని డిసైడ్ చేసింది. కారోలేలు వల్ల ఏ కండిషన్ లేనందుకు మంచిగా బియ్యం బుక్కుని ఎరిసినట్టుండ్రు పో. గడ్డి పూలు, గుడుగు పూలు, తంగేడు, బంతి, చామంతి తీరొక్క పూలతోటి ముద్దుగా వేరుస్తారు బతుకమ్మ. గౌరమ్మను బూదిచ్చి బతుకమ్మలు నెత్తినెత్తుకొని బొడ్రాయి కాడికి తీసుకొచ్చి ఆడుతుంటే మస్తు మురిపెమనిపిస్తుంది. మంచిగా పాటలు పెట్టుకొని అద్దమ్మ రాత్రి దాకా ఆడుతుంటారు. ఇంకో 4 వద్దులైతే పల్లె పల్లెన బతుకమ్మ సంబరమే. కానీ గిడ ముందే షురు అయింది. ఉస్మానియా పెద్దబడిలా ఉయ్యాల పాటలతోటి బహుజన బతుకమ్మ సంబురాలు చాలైనాయి. పగటిలి గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఆడికెళ్లి బతుకమ్మలు ఎత్తుకొని ఉస్మానియాకు వచ్చిండ్రు. పేదోళ్లకు న్యాయం కావాలి, అందరూ సమానంగా బతకాలని 15 ఏండ్ల సంధి బహుజన బతుకమ్మ వేస్తుంది విమలక్క. మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వాళ్ళపైన జరుగుతున్నటువంటి రకరకాల హింసలకు వ్యతిరేకంగా అట్లనే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుందామని గీ అక్కది అమెరికనట. మనోళ్ళతోటి కలిసిపోయి ఎంత ముద్దుగా ఆడుతున్నదో. ఆడుకున్నాను కొన్నిసార్లు, చిన్న పల్లెటూరులో కొన్నిసార్లు ఆడుకున్నాను. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది నాకు. తెలుగు సుత మంచిగా మాట్లాడుతుంది. పెద్దబడి టీచర్లు, స్టూడెంట్లు, కళాకారులంతా కలిసి ఫస్ట్ నాడు గిట్ల ఆడి పాడిండ్రు. ఇప్పుడు దుక్నం పోతారు. మంది బగ్గున్నారనుకో 100 రూపాయలు ఇస్తే ఏదో టెన్షన్లుండి దుక్న పొల్లు 500 అనుకొని కడమ చిల్లర చేతిలో పెడుతుంటారు. హబ్బా అని తీసుకొని జేబులు వేసుకొని సప్పుడే కాడికెళ్ళి వెళ్ళిపోతుంటారు. అట్లనే కొందరు మోతవార్లు గిరాయికి బగ్గుండే దుక్నాలకు చిరిగిన నోట్లు పట్టుకొని పోతారు. కావాల్సినవి కొనుక్కుంటారు. కడమ చిల్లర ఇయ్యంగానే వెళ్ళిపోతారు. అటెనక అదే నోట్లు వాళ్ళు ఎవ్వరికి ఇచ్చినా తీసుకొని కాక తీసుకోరు. గిసొంటోళ్ళతో పెద్ద తిప్పలేముండదు. కానీ ఓ తాన ఏం నడుస్తుందంటే చూడురి మీరే. గిరాయికి మంచిగా అయింది. జేబులకెళ్ళి పర్సు తీసి 500 కాగితం చేతిలో పెట్టంగానే కాక చిల్లరిచ్చిండు. దీంట్లో ఏమున్నది అంటారేమో, కాక మంచి పండ్లు ఏరిస్తే మనోడు దొంగ నోటు చేతిలో పెట్టిండు. కొబ్బరి బొండాల దుక్నం కాడ ఇదే కథ. కొబ్బరికాయ బొండాలు తీసుకున్నాడు, చిల్లర ఇచ్చిన వాళ్ళ కొబ్బరికాయ ఇడిచిపెట్టిండు, ఆయనతో పోయిండు. కూరగాయలు కొనుక్కున్నాడట, ఆమెకు 50 రూపాయలు ఎక్కించిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్న దందాలు ఏస్తోల తానికొచ్చి దొంగ నోట్లు అంట పెడుతున్నారట మోతవార్లు. చేపులు అరటి పండ్లు తీసుకున్నాడు, 400 ఇచ్చిన 500 నోటు ఇచ్చిండు. చీకటి పట్టి 8 అవుతుంది రాత్రి. అది వెళ్ళిపోయింది. ఆవిడ లోపడుకున్నాడు, మంచిదని వాళ్ళు ఒక్క నోటుకు పోలీసుల తానికి ఎందుకని వీళ్ళు సపడేకున్నారు. గాని ఇట్లా ఎంత మందిని ముంచిండ్రో, ఎన్ని దొంగ నోట్లు మార్కెట్లో తిరుగుతున్నాయో చూస్తున్నారు కదా. అర్జెంట్ పనున్నది, దబ్బున చిల్లరియమని ఎవరన్నా ఆత్రమాత్రం చేసిండ్రనుకో నోట్లు జర 1-2 మాటల చెక్కింగ్ చేసి తీసుకోర్రి. లేదంటే పొద్దున్న దాకా వేసిన కష్టం అంతా బడవెగాళ్ళకి చదివించే కథ అవుతుంది.
చూసిండ్రు కదా ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.